సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యమైన ఏది లేదు అని చెప్పి విశ్వాసంతో అడుగు తీసి పెట్టినప్పుడు కింద పడిపోయి నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు సాతానుడు, ఇంకేం పోతావులే, నీ పరిస్థితి ఇంతే, బాగుపడు, నువ్వు ఎందుకు ఎట్లా కుంటోనివి చేసావునివి, నీ బతుకంతా ఇంతే, నీ ఏం పోతావు అని చెప్పి సాతానుడు అధైర్యపరిచి వెళ్తాడు. నువ్వా నేనా, నా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వస్తము చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యం ఏది లేదు, పడిపోయినా మళ్ళీ లేపుతాడు, చనిపోయినా లేపిన దేవుడు పడిపోయిన లేపడాడా అని విశ్వాసంతో మళ్ళీ లేచి అడుగు పెట్ట మళ్ళీ కింద పడిపోయాను. ప్రభా, నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు, నీకు అసాధ్యమైన ఏది లేదు, నేనా సహాయం చే ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని మనసులోనే ప్రార్థన చేసుకొని పోయాను. చిన్న నడుచుకుంటూ మందిరం కాడివి కూర్చుంటే అక్కడ ఉండేవాళ్ళు, నువ్వు నడవలేవే, ఎందుకు వచ్చినావు అంటే, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు నాకు సాయం చేస్తాడు, అంటే అసాధ్యం ఏది లేదు అని చెప్పి మందిరంలో ఉండి వాక్యం వింటూ వచ్చి ఉంటాను. మందిరానికి పోయినాక నాకు కొత్త నిబంధన బైబిల్ ఒక సహోదరి కెజియా మందిని పరిచయం ఇచ్చినారు. మందిరం వెనకాల ఉండి వాళ్ళ ఇల్లు ఇచ్చి సహోదరుడు ఏలియాని పరిచయం చూసుకొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రభా, నాకు సహాయం చే ప్రభా, నేను బలహీనుడిని, ఏం చేయలేని వాడిని, సహాయం అనుగ్రహించుదంటే సమస్తము చేయగల దేవుడు, నీ కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని స్వస్థపరచవు ప్రభా, నాకు సహాయం చే ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాక్యం విని కొంచెం ఆత్మీయంగా బలపడి వాక్యం చదువుతూ పాటలు పాడుతూ దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు. నాకు మొత్తంగా జ్ఞానం ఉండేదాన్ని, ఎట్టంటే మాట్లాడేవాడిని. వీధిలో పోయాలని కూడా ఎక్కువ అరిచాను, మెంటల్గా ఉండి మెదడు పనిచేయగా ఉండి ఘోరంగా ఉండింది నా పరిస్థితి. దేవుడు జీవం పోసి నాకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చినప్పుడు వాక్యం ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం రోజు 3 సార్లు వాక్యం చదువుకొని మోకాల మీద కాలు వంగేవి కాదు, వంగకన్నా కానీ వంచి దాన్ని ప్రథమ శత్రువు శరీరం, ఆ శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరం ప్రథమ శత్రువు మనిషికి. ఆ శరీరాన్ని నలగొట్టుకొని పెంచేటప్పుడు సేవలో కొనసాగి బాగుంటుందని చెప్పి